రక్షించాలనే తప్ప పరమార్థం సంపాదించుకోవాలన్న కోరిక అతనికి లేదు. సత్పురుషుల చరణాలలో ప్రాణాలు అర్పించుదాం. దానివల్ల భగవంతుని ఆచూకీ తెలుస్తుంది అని అతని మనసులో కించిత్తైన కోరిక లేదు. సత్పురుషుల అనుగ్రహాన్ని పొందడానికి 2 మార్గాలు. ఒకటి భక్తి, రెండవది జ్ఞానము. జ్ఞాన మార్గం చాలా కఠినమైనది, శ్రమతో కూడుకున్నది. భక్తి యొక్క సాధన సులువైనది. ఇటువంటి సులభ సాధ్యమైన భక్తిని అందరూ ఎందుకు అవలంబించరు అంటే మహాభాగ్యం ఉంటేనే భక్తి ప్రాప్తిస్తుంది. 1,000,000 జన్మల పుణ్యం ఉంటేనే సాధువులతో కలయిక సత్పురుషులు సమాగమ సుఖం లభిస్తుంది. దాంతోనే భక్తి వికసిస్తుంది. మనమందరం ప్రవృత్తి తత్పరులం అంటే ప్రపంచ విషయాల్లోనే ఆసక్తి కలవారం, నివృత్తిని ఎరుగం. మన భక్తి ఎలా ఎలా అభివృద్ధి చెందుతుంటే మన ప్రాప్తి కూడా అలా అలా అధికమవుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మన మహర్నిశలు విషయభోగాల కొరకి సాయి వద్ద గుబి కొడుకుందాం. కనుక మనకు లభించేవి కూడా మరి అవి. పరమార్థాన్ని కోరుకునే వారికి పరమార్థం లభిస్తుంది. ఇప్పుడు సైమదేవ స్వామి అనే పేరు